సరే, నేను పైన ఒక బ్రోకర్ ఉన్నాడు, మీకు లాస్ట్ టైం చెప్పా, పైన తిరుమలలో ఈ కె వెంకటరమణారెడ్డి 53,72,00,000 ఇచ్చారు. ఎంత? 53,72,00,000 బాండ్ నంబర్ 00320 టీడీఆర్ బాండ్ నంబర్. ఎవరు తెలుసా ఇతను? ఈ కె వెంకటరమణారెడ్డి ఎవరో మీకు తెలుసా? సాక్షాత్తు తిరుమలలో ఉండే బ్రోకర్ ధర్మారెడ్డి వియంకుడు కె వెంకటరమణారెడ్డి. ధర్మారెడ్డి కూతుర్ని వెంకటరమణారెడ్డి కొడుకు ఇచ్చేస్తారు కమర్షియల్ 53 కోట్ల రూపాయలు ఇచ్చేస్తారు కదా ధర్మారెడ్డి వియంకుడు అయితే. అంటే ఇక్కడ వాల్యుయేషన్ ఆ భూమితో సంబంధం లే, బంధుత్వాలతో సంబంధం, నువ్వు ఇచ్చే డబ్బులతో సంబంధం. ఈరోజు ఓపెన్ దోపిడీ చేశారని కూడా నేను మనవి చేస్తున్నా. 10,000 15,000 రూపాయలు లేని భూములనంతా ₹1,00,000 1,20,000 చూపించి దోపిడీ చేసుకున్న ఈ బ్రోకర్ని వదిలే ప్రసక్తే లేదు అని అడుగుతున్నా. నేను ఆల్రెడీ ఒకసారి ప్రెస్ మీట్ పెడితే ఈరోజు నేను అడుగుతున్నా, కలెక్టర్ గారు, తిరుపతి కలెక్టర్ గారు, ఏమయ్యా మీకు ఆధారాలతో చూపిస్తే ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేయరా? ఎంక్వైరీ ఉండదా? మనకు వచ్చిందిగా డబ్బులు, ఎందుకు లేబ్బా ఎంక్వైరీ అని ఏమన్నా అనుకున్నారా? తాటా తీస్తాం, గొరిగిస్తాం, వసూళ్లు చేస్తాం, భయపడొద్దు అని కూడా. నువ్వు ఐఏఎస్ అయితే మాకేంది, ఐపీఎస్ అయితే మాకేంది, భయపడతామా ఏంది? వసూళ్లు చేస్తామని కూడా మనవి చేస్తున్నాం. మీరెట్టా ఎంక్వైరీ పెట్టరు? తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అన్ని విధాల దీని మీద టీడీఆర్ బాండ్ల మీద ఎంక్వైరీ ఉంటుంది. ఈ దోపిడీని అరికట్టాం. ఈ దోపిడీ సూత్రధారులు బ్రోకర్ కరుణాకర్ రెడ్డి, బ్రోకర్ అభినయ్ రెడ్డి, వీళ్ళ ఇద్దరి మీద యాక్షన్ ఉంటుందని కూడా నేను మనవి చేస్తున్నా. ప్రతి అధికారి గుర్తుపెట్టుకోండి. ఇంకా కూడా ఈ అధికారుల మీద నా దగ్గర చాలా ఫైళ్ళు ఉన్నాయి, కానీ ఈరోజు నేను కావాలని బయటపెట్టడంలా. కరెక్ట్గా ఇంకా 2 రోజుల్లో మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా. ఆ రోజు ఈ బ్రోకర్లు తిరుపతిలో జరిగి బ్రోకర్లు ఎవరెవరు, టీడీఆర్ దానికి సూత్రధారులు ఎవరో, ఓటర్ లిస్టులో అవకతవకలు చేసిన బ్రోకర్ వాళ్ళు కూడా ఒకటే. టీడీఆర్ బాండ్లో ఇన్వాల్వ్మెంట్ ఎవరెవరు అధికారులు ఉందో, పెద్ద తలకాయ కరుణాకర్ రెడ్డి ఆశీస్సులతో చేసిన టీడీఆర్ బాండ్లు స్కాము, ఓటర్ లిస్ట్ స్కామ్ కూడా చేసింది అంతా ఒకే బ్యాచ్ అని కూడా నేను మనవి చేస్తున్నా. నెక్స్ట్ ఎల్లుండి ప్రెస్ మీట్లో మీకు పూర్తి వివరాలతో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఎవరుండి ఫోటోలు ఆధారాలతో కూడా మీ ముందరకు తీసుకొని వస్తానని నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్?